అరుదైన వ్యాధితో బాధపడుతున్న 10 నెలల పసిపిల్లాడికి సోమాజిగూడ యశోద వైద్యులు శస్త్రచికిత్స చేసి నూతన జీవితాన్ని ఇచ్చారు. కర్నూలు జిల్లా నందవరంకి చెందిన 10 నెలల పసిబాలుడు అరుదైన అమిగాకార్యోసైటిక్ థ్రంబోసైటోపెనియా అనే ఎముక మజ్జ వైఫల్యంతో బాధపడుతున్నట్లు యశోద ఆసుపత్రి వైద్యులు గుర్తించారు. హప్లోయిడ్ డెంటికల్ సిస్టమ్ సెల్ మార్పిడి చేసి బాలుడికి వ్యాధిని శాశ్వతంగా నయం చేశారు. గత డిసెంబర్లో బాబుని ఆసుపత్రిలో చేర్చుకున్న వైద్య సిబ్బంది పలు పరీక్షలు చేసి 10 లక్షల మందిలో ఒకరికి వచ్చే అరుదైన ఎముక మజ్జ వైఫల్యంగా గుర్తించారు. బాలుడి తండ్రి నుంచి హప్లోయిడ్ డెంటికల్ స్టెమ్ సెల్ తీసుకుని చికిత్స పూర్తి చేశారు. సమిష్టి కృషితో చికిత్స విజయవంతమైందని వైద్యులు తెలిపారు. 10 month old బేబీ మన దగ్గరికి వచ్చాడు. నవంబర్లో వచ్చారనమాట విత్ బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ లైక్ నోట్లో నుంచి ముక్కులో నుంచి మోషన్లో నుంచి బ్లీడింగ్ మేనిఫెస్టేషన్ స్టార్ట్ అయితే ఎందుకు అనేసి మనం టెస్టులు చేయగా 10 లక్షల్లో ఒకరికే వచ్చే అరుదైన వ్యాధి. ఈ వ్యాధికి మనకు ట్రీట్మెంట్ జెనెటిక్గా కూడా కన్ఫర్మ్ చేయాలి. సో ఆ జెనెటిక్ టెస్ట్ పంపిస్తే ఎంపీఎల్ జీన్ మ్యూటేషన్ అనేది పాజిటివ్ వచ్చింది. అంటే వంశపారంపర్యంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికో ఉంది, తనకు వచ్చింది. సో యూజువల్గా వీళ్ళకి అలానే వదిలేస్తే ఏమవుతుంది అంటే బ్రెయిన్లో కానీ గట్లో కానీ బ్లీడ్ అయ్యి వితిన్ 1 or 2 months ఎప్పుడైనా చనిపోయేదానికి ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా మనకు దీనికి ఓన్లీ ట్రీట్మెంట్ ఈజ్ అలోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్. ఆ ట్రీట్మెంట్ మన దగ్గర సమయానికి వచ్చారు కాబట్టి మనం స్టార్ట్ చేయగలిగాము. వన్ ఆఫ్ ద వెరీ రేర్ డిజార్డర్. ఇట్ ఇస్ క్యాన్సరస్ కండిషన్ కాదు, నాన్ క్యాన్సరస్ కండిషన్.